ఒక పెద్ద నది ఒడ్డున ఒక మామిడి చెట్టుండేది. ఆ చెట్టు మీద ఒక తెలివైన కోతి ఆ చెట్టుకున్న తీయటి మామిడి పండ్లను లాగిస్తూ బతికేవాడు. ఒకరోజు ఒక ముసలి చాలా దూరం నుంచి ఈదుకుంటూ వచ్చి బాగా అలిసిపోయి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడు కోతి, "ఈ తీయటి మామిడి పండు తిను" అని కిందకు విసిరాడు. అప్పటినుంచి కోతి ముసలి ప్రాణ స్నేహితులైపోయారు. ఒకరోజు ఆ పండ్లు తిన్న ముసలి భార్యకు ఒక దురాలోచన వచ్చింది. పండ్లే ఇంత తీయగా ఉంటే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని ఆశపడింది. వెంటనే, "నాకు జబ్బు చేసింది, ఆ కోతి గుండెకాయ తింటేనే నేను బతుకుతాను" అని ముసలితో నాటకమాడింది. పాపం ముసలి తన భార్య కోసం ప్రాణ స్నేహితుణ్ణే చంపడానికి సిద్ధపడింది. "మిత్రమా, మా ఇంటికి భోజనానికి రా" అని నమ్మించి కోతిని తన వీపు మీదెక్కించుకుని నది మధ్యలోకి తీసుకెళ్లిపోయింది. నది మధ్యలో ప్రాణాపాయంలో చిక్కుకున్న ఆ తెలివైన కోతి అక్కడి నుంచి ఎలా తప్పించుకుంది? తెలుసుకోవాలంటే పూర్తి కథను ఇక్కడ ట్యాగ్ చేశాను. ప్లీజ్ వాచ్ ద వీడియో.